నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు విస్తృతంగా పడుతూ ఉన్నాయి. దాదాపుగా డేంజర్ జోన్ ఇచ్చి రెడ్ ఫ్లాగులు కూడా ఎగరేస్తున్నటువంటి పరిస్థితి వాతావరణ శాఖ నుంచి మనకి ఎప్పటికప్పుడు అలర్ట్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇటువంటి సందర్భాల్లో ప్రధానంగా చాలా నగరాలు వరద ముంచెత్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా అమరావతి, ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ క్యాపిటల్గా చెప్తున్నటువంటి అమరావతి కూడా మొత్తం ఆ భవనాలన్నీ మునిగిపోయినాయి అనే ఒక వ్యవహారాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఇటువంటి వ్యవహారంలో మరి అక్కడ వాస్తవికంగా చూస్తే అంత పెద్దగా వరదలు లేవు, నీళ్లు లేవు. కానీ కొత్తగా కడుతున్నటువంటి అనేక భవనాలు కానీ టవర్స్ కానీ వీటన్నిటిలో కూడా మునిగిపోయింది, మునక గురైంది అని సోషల్ మీడియాలో పాత వీడియోలను వైరల్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఇటువంటి వ్యవహారాలు అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, మరి ఎందుకు అమరావతి మీద పదే పదే వైసీపీ పార్టీ విషయం చిమ్ముతోంది? మాట్లాడదాం. మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. రవీంద్రబాబు గారు. నమస్తే రాజేష్. సార్ ఏంటి సార్, ప్రధానంగా అమరావతి ఇప్పుడు వరదల్లో మునిగిపోయింది అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రజలందరినీ కూడా మభ్యపెడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అసలు నిజంగానే అమరావతిలో నీళ్లు వరదలు ఉన్నాయా, లేదంటే కావాలని అమరావతి పైన ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తోందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది అమరావతిని ఇష్టపడని పార్టీలు, నేతలు అమరావతి మీద విషం చిమ్ముతున్నారు గడిచిన కొన్ని నెలల కాలం నుంచి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అమరావతి మునిగిపోయిందనే దుష్ప్రచారం చేయటం ఒక్కటే కాకుండా, మీరు ఒకసారి నేను ఒక స్టెప్ వెనక్కి వెళ్తాను. 12వ తారీఖు పులివెందుల సంబంధించిన జడ్పీటీసీ ఎలక్షన్ కు ఒక రోజు ముందు 11 ఆగస్టున మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ అమరావతి మీద విషం చిమ్మారు. ఏమన్నారంటే ఆయన, అమరావతిలో అంత స్కామ్ జరుగుతుంది, SFT స్క్వేర్ ఫీట్ 9,000 కాంట్రాక్ట్ ఇచ్చారు, ఇది చాలా ఎక్కువ అన్నారు. ఇది ఎక్కువ అయితే ఋషికొండలో, వైజాగ్ లో ఆయన కట్టిన ప్యాలెస్ కి SFTకి 21,000 పెట్టారు. మరి దాన్ని ఏమనాలా? అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సందర్భం వచ్చినప్పుడు వల్ల అమరావతికి భూములు ఇచ్చిన రైతుల మీద విషం చిమ్ముతున్నారు. వాళ్ళ సాక్షి మీడియాలో అమరావతి రైతుల్ని అసభ్య పదజాలంతో విమర్శించారు, అమరావతిని బ్లేమ్ చేశారు. నంబర్ 3, సెంట్రల్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ రాకుండా రకరకాల మెయిల్స్ పెట్టారు, ఆపేసే ప్రయత్నం చేశారు. నంబర్ 4, మీరు చెప్పే ప్రస్తావనకు వచ్చే ముందు బేస్ గ్రౌండ్ చెప్తున్నాం, విషయం ఎలా చెమ్ముతున్నారు అనేది. ఇంకొకటి తెలుసా, 2 రోజుల క్రితం నిన్న మొన్న ఒక వార్త వాళ్ళకి సంబంధించిన మీడియాలో ఏమొస్తుందంటే, తెలంగాణలో రామగుండంలో భూకంపం. ఆ భూకంపం రామగుండం నుంచి హైదరాబాద్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి వరంగల్ కూడా ఈ భూకంపం వస్తుంది. వరంగల్, హైదరాబాద్ నుంచి అమరావతికి భూకంపం అన్నారు. ఎక్కడ రామగుండం భూకంపం, అది వస్తుందో లేదో ఎవరు చెప్పారో తెలియదు, అది పక్కన పెడదాం. రామగుండంలో భూకంపం వస్తే దీన్ని అమరావతికి లింకప్ చేస్తారా? అమరావతిలో భూకంపం వస్తుందా? ఏమన్నా తల ఉందా? మాట్లాడేటోడికి తెలివి ఉందా? బుర్ర ఉందా? రామగుండంకి అమరావతికి 457 కిలోమీటర్లు, 9 గంటలు బై రోడ్ జర్నీ. అక్కడ భూకంపం వస్తే అమరావతికి ఎందుకు లింకప్ చేశారు? నెక్స్ట్ మనం పాయింట్కి వద్దాం. ఈ వరదల ఒక అంశం క్లారిటీ కావాలి. వర్షాలు 3 రోజుల నుంచి అతలాకుతలం చేస్తున్నాయి. అది అన్ని స్టేట్స్ లో, అన్ని పెద్ద నగరాల్లో వర్షాలు, హైదరాబాద్ తో సహా బెంగళూరు, ఢిల్లీ, ముంబై. వర్షం వచ్చిందంటే ఈ రోజు ఎట్లా ఉంది నగరాలు మనం చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడే నిర్మించుతున్నటువంటి ద పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో విషం చిమ్మటం వల్ల, అంటే వర్షానికి వచ్చిన నీళ్లను చూపించేసి వరద అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అవి కూడా మీరు ప్రస్తావించినట్టుగా 2024లో బుడమేరు వరద భారీగా వచ్చినప్పుడు ఆ విజువల్స్ ఇప్పుడు ప్రస్తావిస్తూ ఇక్కడ వచ్చిందని చెప్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అమరావతిలో రియల్ గా పబ్లిక్ బైట్స్ మనం చూసినట్టయితే, మన సిబ్బంది అక్కడి నుంచి అందించిన సమాచారం మీరు ఒకసారి పరిశీలించినట్టయితే, అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ లో కానీ, ఎమ్మెల్యేలు, మన మినిస్టర్స్, IAS క్వార్టర్స్, బంగ్లాల దగ్గర కానీ నీళ్లు నిలవలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వీళ్ళు చూపించిన దాంట్లో ఒకే ఒక్క విషయం నేను క్లారిఫై ఇస్తాను. ఐకానిక్ టవర్స్ అని చెప్పి 2 టవర్స్ దగ్గర, పునాదుల దగ్గర నీళ్లు నిలబడిన మాట వాస్తవం. ఎందుకు అంటే పునాదులు తవ్వుతున్నారు, అది కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. పునాదులు అంటే అక్కడ ఈ రోజు 30 ఫీట్ల లోతు ఉంది. ఆ 30 ఫీట్ల లోతు ఐకానిక్ టవర్స్ గతంలో జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో దాన్ని గాలికి వదిలేశారు. అది అట్లానే ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. సరే, ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు టెస్ట్ చేపించిన తర్వాత స్ట్రక్చరల్ స్టెబిలిటీ చూసుకొని మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, ఈ రోజు కూడా వర్షంలో కూడా అక్కడ చాలా మంది వాళ్ళు పని చేస్తా ఉన్నారు. మునిగిపోతే పని ఎట్ట చేస్తారు? నంబర్ 3, ఆ పునాదులు తవ్వి ఉండటం వల్ల, లోతు ఉండటం వల్ల ఐకానిక్ టవర్స్ దగ్గర సహజంగా కాదు సార్. ఇప్పుడు అక్కడ టవర్ల దగ్గర సహజంగా ఏ కన్స్ట్రక్షన్ దగ్గర అయినా కూడా సెల్లార్లు తవ్వినప్పుడు నీళ్ళు రావడం సహజమే కదా. కొత్తగా ఇప్పుడు హైదరాబాద్ లో సెల్లార్లు తవ్వితే కూడా వస్తాయి కదా సహజంగానే.
నేను చెప్తాను. అది సహజ సిద్ధంగా వర్షపు నీళ్లు కానీ వరద కాదు అనేది ఒక క్లారిటీ. రెండో క్లారిటీ, ఐకానిక్ టవర్స్ అనేది 68 lakhs SFTతో 47 ఫ్లోర్లతో నిర్మిస్తున్న టవర్స్. అక్కడ పునాది తవ్వటం వల్ల నీళ్లు అక్కడ అక్యుములేట్ అయినాయి. నంబర్ 1. నంబర్ 2, ఇంకొక అంశం కూడా నేను క్లారిఫై ఇస్తా. వర్షాలు ఇప్పుడు 5 రకాలుగా వాతావరణ శాఖ వారు విభజిస్తారు. ఏంటంటే లైట్ రెయిన్ఫాల్, మోడరేట్ రెయిన్ఫాల్, హెవీ రెయిన్ఫాల్, వెరీ హెవీ రెయిన్ఫాల్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్. అయితే ఇప్పుడు ఆగస్టు 12, 13, 14, 15 తారీఖుల్లో కురిసిన వర్షం 16.6 సెంటీమీటర్స్. అంటే ఐఎండి వాళ్ళ లెక్కల ప్రకారంగా దీన్ని వెరీ హెవీ రెయిన్ఫాల్ అంటారు. ఈ హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఏ నగరమైనా ఎక్కడైనా నీళ్లు నిలబడటానికి అవకాశం ఉంది. అది కూడా అమరావతి లాంటి ప్రదేశంలో ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇంకా నిర్మాణాలు పూర్తిగా జరగలేదు కాబట్టి పొలాల్లో వర్షపు నీరు నిలబడే అవకాశం మాత్రమే ఉంది. దాన్ని వరదలుగా చిత్రీకరించి ఇంకొక రకంగా ఇట్లా మ్యానిపులేట్ జనాన్ని వేరే రకంగా ప్యానిక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక అంశం నేను చెప్తా. అక్కడ కొండవీటి వాగు, పాలవాగు అని 2 ఉన్నాయి. ఆ 2 వాగుల్లో నుంచి నీళ్లు మనకు కొండవీటి వాగు దగ్గర 47 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక లిఫ్ట్ సిస్టమ్ పెట్టారు. 6 మోటార్లతో దాన్ని లిఫ్ట్ చేసి కృష్ణా రివర్ లోకి నీళ్లు పంపింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొక అంశం, ఈ కొండవీటి వాగు కానీ పాల వాగు కానీ రెండింటికి కూడా ఇప్పుడు డెప్త్ చూసినట్టయితే వెరీ తక్కువ ఉంది. 3 మీటర్ల లోతు డెప్త్ మాత్రమే ఉంది. దాన్ని ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ 75 మీటర్ల డెప్త్ తీసి ఆ 2 కాలువల్ని పునరుజ్జీవరించి మళ్ళీ లోతుగా తీసి మళ్ళీ ఫ్లడ్స్ రాకుండా వీటిని లిఫ్టింగ్ ద్వారా కృష్ణా నదిలోకి వదలటం ఒకటైతే, రెండోది ఏంటంటే 6 రిజర్వాయర్స్ కడుతున్నారు. ఈ రిజర్వాయర్స్ లోకి ఫ్లడ్ డ్రైన్ వాటర్ అందులోకి వెళ్ళి అక్కడి నుంచి పంపింగ్ ద్వారా కృష్ణా నదిలోకి వెళ్తుంది. మూడోది, ప్రపంచ బ్యాంకు వాళ్ళు రుణాలు ఇచ్చిన సందర్భంలో కూడా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు, పెద్ద వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అమరావతి ఏమీ కాకుండా ఉండేటట్టుగా మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయబడింది. ఈ మాస్టర్ ప్లాన్ కనుక డిజైన్ మనం ఒకసారి చూసినట్టయితే, ఎందుకంటే 30% గ్రీన్ అండ్ బ్లూ మాస్టర్ ప్లాన్. అది బ్లూ ఏంటంటే నీరు, గ్రీన్ ఏంటంటే 30% వేకెంట్ స్పేస్. సో ఈ కెనాల్స్ అన్నింటినీ లింకప్ చేసి రిజర్వాయర్స్ ద్వారా కృష్ణా నదిలోకి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ మాస్టర్ ప్లాన్ ద్వారా మనం పరిశీలించినట్టయితే మళ్ళీ ఫ్యూచర్ లో ఎంత వరద వచ్చినా కూడా వేరే సిటీస్ లాగా అమరావతి మునిగిపోయే అవకాశం లేకుండా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఇప్పుడు జరిగిన వర్షపు నీటిని ఈ విధంగా బ్లేమ్ చేయటం, విషం చిమ్మటం అమరావతి మీద కరెక్ట్ కాదు, అది వాస్తవం కాదన్న విషయం నిజం. థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు. చాలా అంశాలు, వర్షాలు, వరదల మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చినందుకు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో అమరావతిలో వరదలు వచ్చే అవకాశాలు లేదు, ఆ దిశగానే మాస్టర్ ప్లాన్ ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తం మీద కావాల్సిగానే అమరావతి మీద కొంత విషయం చిమ్మే ప్రయత్నం వరుసగా చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా నిజంగానే అమరావతి పైన ఎందుకు పదే విషయం చిమ్ముతున్నారు, ఏం జరుగుతోంది అమరావతిలో? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.